హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వాక్యము ఏమని రాస్తుందంటే, రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగదనియు సామాన్యముగా చెప్తైపోయింది. సత్యాన్ని తీసుకోలేదు కయ్యూను. చెప్పనా చదవండి, ఆదికాండం చదవండి. కయ్యూను అడిగాడు. చెప్పనా, మీకు మంచి సంగతి చెప్పనా? కయ్యూను అడిగాడు, అరే తమ్ముడు హేబెలు, నీ అర్పణ ఎందుకు తీసుకున్నాడు దేవుడు, నా అర్పణ ఎందుకు అని అడిగాడు. చాలా మంది అనుకుంటారు కయ్యూని పిలిచి పొలంలో పెట్టి కొట్టి చంపేసాడు అనుకుంటారు. చాలా లేదు, కయ్యూను హేబేలును పిలిచి హేబేలును చంపడానికంటే ముందు కయ్యూను హేబేలు చాలా విషయాలు మాట్లాడుకున్నారు. స్తోత్రం కలిగిన చదవండి ఆ మాట చదవండి. 8వ వాక్యం 4వ అధ్యాయం 8వ వాక్యం చదివి, కయ్యూను తన తమ్ముడైన హేబేలుతో మాట్లాడినో, వారు పొలములో ఉన్నప్పుడు కయ్యూను తన తమ్ముడైన హేబేలు మీద పడి అతనిని చంపేను. స్తోత్రం కలిగిన గాక. ఇది సంగతి. కయ్యూను హేబేలు పిలిచిన వెంటనే కొట్టి చంపలా. హేబేలు అన్న పిలిచాడని చెప్పి వచ్చాడు పొలం దగ్గరికి. ఇద్దరు పొలం గట్టును కూర్చుని చాలాసేపు మాటలాడుకున్నారు. కయ్యూను అడిగాడు, అరే తమ్ముడు, దేవుడిని అర్పణ ఎందుకు అంగీకరించాడు, నా అర్పణ ఎందుకు అంగీకరించలేదంటే, హేబేలు ప్రకటించడం మొదలు పెట్టాడు. హేబేలు సువార్త చెప్పడం మొదలు పెట్టాడు. హేబేలు ప్రకటించడం మొదలు పెట్టాడు. హేబేలు సత్యాన్ని బయట పెట్టాడు. ఏంటి సత్యం అంటే, అన్నా మనము పాపపు స్వభావము కలిగిన వారమన్నా, మనము పాపములో పుట్టిన వారమన్నా, మనం కడగబడాలి, మన పాపాలు కడగబడాలి, మన దోషాలు క్షమించబడాలి. మన పాపాలు కడగబడాలి అంటే, క్షమించబడాలంటే మనకి బదులుగా ఒక రక్తము అవసరం అన్న. స్తోత్రం కలిగేది కాక. అన్నా రక్తము లేకుండా పాప క్షమాపణ లేకున్నా అని కూర్చోబెట్టి సత్యం చెప్పాడు అన్నయ్యకి. చెప్పనా సత్యం అన్న చెవులకి రుచించలేదు ఆ రోజు. సత్యము అన్న చెవులకి రుచించలేదు ఆ రోజు. ఆ రోజు సత్యం చెప్తే సత్యము ఎక్కలేదు కయ్యూను చెవికి. నేటి కాలంలో చాలా మంది అలాగే ఉన్నారు. నాయన, నీకు క్రీస్తు రక్తము అవసరం, నీ పాపం పోవాలంటే, నీ ప్రాణాత్మ దేహాలు పరిశుద్ధపరచబడాలి అంటే, నిందారహితముగా మార్చబడాలి అంటే, నిత్య రాజ్యానికి వారసునిగా చేరాలి అంటే క్రీస్తు రక్తము నీకు అవసరం అని చెప్తుంటే, సర్వలోక మానవాళి ఈ మాట లక్ష్య పెట్టట్లేదు కయ్యూను వలె. సంగమా గుర్తుపట్టు, లోకమా గమనించు, క్రీస్తు రక్తము నీకు అవసరం. ఈ సత్యాన్ని ఆ రోజు కయ్యూను గమనించలేదు, ఈ రోజు ప్రజలు గమనించట్లేదు. నీ బిడ్డకి క్రీస్తు రక్తం అవసరం ఈ మాట చెప్తున్నప్పుడు కయ్యూను వలె నువ్వు కూడా పెడచెవులు పెడుతున్నావు. నీ భర్తకి క్రీస్తు రక్తం అవసరం ఈ మాట చెప్తున్నప్పుడు నువ్వు కూడా కయ్యూను వలె పెడచెవులు పెడుతున్నావు. హేబేలు సత్యం ప్రకటించాడు. ఏం ప్రకటించాడు? హేబేలు ఎందుకు చంపేశాడు తెలుసా? అన్న, నీ సత్యం కంటే నా సత్యమే గొప్ప అని చెప్పి మీద పడుకొని చంపేశాడు. మొట్టమొదటి హత్య ఎందుకు ఎక్కడ జరిగిందిరా అంటే, ఒక పొలములో సత్యం చెప్పినందుకు చచ్చిపోయాడు. సత్యం చెప్పినందుకు జరిగింది ఒక హత్య. మొట్టమొదటి హత సాక్షి హేబేలు. సత్యం చెప్పి చచ్చిపోయాడు, నిజం చెప్పినందుకు చచ్చిపోయాడు, ఉన్నట్టుగా యథార్థంగా చెప్పినందుకు చచ్చిపోయాడు. అన్న కూడా బాగుపడాలి, అన్న కూడా ఎదగాలి, అన్న పాపాలను కూడా క్షమించబడాలి, అన్న తెచ్చిన బలి అర్పణ కూడా దేవుడు అంగీకరించాలని ఆశతో సత్యం చెప్తే, ఆ సత్యము రుచించని కయ్యూను హేబేలు కూడా చంపేశాడు. సేవకుడు కూడా సత్యమే చెప్తున్నాడు ఈరోజు. సేవకుడు కూడా నిజమే చెప్తున్నాడు ఈరోజు. సేవకుడు కూడా నువ్వు బ్రతకాలని, నీ బిడ్డలు బ్రతకాలని, నీ భర్త బ్రతకాలని, నీ కుటుంబం బ్రతకాలని సత్యము ప్రకటిస్తున్నాడు సేవకుడు. సత్యాన్ని అంగీకరిస్తావా? సేవకుడిని కొట్టి చంపేస్తావా? ఇష్టం. సత్యాన్ని అంగీకరించి జనులు అరుదు, సేవకుడిని కొట్టి చంపేసే జనులు ఎక్కువ. యెషయా గ్రంథంలో ప్రభు అంటాడు, సత్యమును ఆచరించు నీతి గల జనులు ప్రవేశించినట్లు గుమ్మముల తలుపులు తెరవడి అంటాడు. అన్నారే, ఈరోజు మీరు సత్యమును అంగీకరింతురుగాక. సత్యం. ఆ రోజు నిజం చెప్పినందుకు హేబేలు కూడా చెప్పేశాడు. హేబేలు చెప్తాడు, అన్న మనం
పాపలు, మన పాప స్వభావం మనం మారాలి, మనకు ఒక రక్తం అవసరం అని చెప్తే, నువ్వు చెప్పేది తప్ప అన్నాడు కయ్యూను, నేను చేసేది కరెక్ట్ అన్నాడు కయ్యూను. ఈ రోజులో చాలా వాగ్వాదాలు జరుగుతున్నాయి బయట. నేను చెప్పేది నిజమంటాడు ఒక పాస్టర్ గారు, లేదు నేను చెప్పేది నిజమంటాడు ఇంకో పాస్టర్ గారు. నా దగ్గరే సత్యం ఉంది, నీ దగ్గర లేదంటాడు ఒక పాస్టర్ గారు, లేదు నా దగ్గరే సత్యం ఉంది, నీ దగ్గర లేదంటాడు ఇంకో పాస్టర్ గారు. యూట్యూబ్లో మైకులు పెట్టుకుని, లైట్లు వేసుకుని, కెమెరాలు పెట్టుకుని, డిబేట్లు పెట్టుకుని కొట్టుకుని ప్రపంచం అంతటికి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి, ఆ రోజు కయ్యూను కూడా అలాగే అన్నాడు, నువ్వు చెప్పే సత్యం కాదు, నేను చెప్పేదే సత్యం అన్నాడు కయ్యూను. గొర్రె పిల్ల అక్కర్లేదు అన్నాడు, రక్తం అక్కర్లేదు అన్నాడు. నేను తెచ్చింది బహు శ్రేష్టమైన పంట, మొదటి ధాన్యం నేను తెచ్చాను అన్నాడు, మొదటిది నేను తెచ్చాను అన్నాడు, మొదటి పంట తెచ్చాను, ఎంతకంటే శ్రేష్టమైనది ఏముంది అంటున్నాడు. కానీ లేదన్నా, అన్ని ఒకెత్తు, రక్తము ఒకెత్తు అన్నా, నీ ప్రాణానికి బదులుగా మరొక ప్రాణం, స్తోత్రం కలిగిన కాక. యేసయ్య కూడా నీ ప్రాణానికి బదులుగా ప్రాణం పెట్టాడు. ఆ ప్రాణము నీకు అవసరం, ఆ బలి నీకు అవసరం, ఆ రక్తం నీకు అవసరం. కయ్యూను వల్ల నా వద్దని చెప్పాక, కయ్యూను వల్ల నా పిల్లలకు అక్కర్లేదని చెప్పబాక, తీసుకురా నీ పిల్లలు ఎక్కడున్నా, తీసుకురా నీ భర్త ఎక్కడున్నా, తీసుకురా నీ కుటుంబం ఎక్కడున్నా, నీ యావత్ కుటుంబానికి యేసు క్రీస్తు రక్తం అవసరం. కయ్యూను వల్లే అహంకారానికి, గర్వానికి పోమాక, నా బిడ్డకి క్రీస్తు రక్తములో కడగబడ్డ అవసరం, నా భర్తకి క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం, నా భార్యకి క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం, నా కుటుంబం అంతయు కూడా క్రీస్తు రక్తంలో కడగబడ్డ అవసరం అని సత్యాన్ని మీరు గుర్తుపట్టుదురుగాక. ఆ రోజు హేబేలు అర్పణ ఎందుకు అంగీకరింపబడిందంటే, హేబేలు తన పాపము క్షమింపబడాలన్న ఉద్దేశంతో బలించాడు. కయ్యూనులో ఆ తత్వం లేదు. మందిరానికి వచ్చినప్పుడు నీ తత్వం ఎలా ఉండాలంటే, నీ మనస్సు ఎలా ఉండాలంటే, ప్రభువా నా శరీరం నీకు అప్పగిస్తున్నాను, నా మనస్సు నీకు అప్పగిస్తున్నాను, నా ఆత్మ నీకు అప్పగిస్తున్నాను, నా ప్రాణ ఆత్మ దేహాన్ని నీకు అప్పగించుకుంటున్నాను. ఒకవేళ నీకు ఆయాసకరమైనది ఏదైనా ఉన్నట్లయితే, అయ్యా నీ రక్తంతో నన్ను కడిగి నన్ను క్షమించు ప్రభువా, నన్ను నీకు అర్హమైన పాత్రగా, అర్హమైన అర్పణగా నన్ను స్వీకరించు ప్రభువా. ఇది నీ ప్రార్థన ఉండగాక.